సార్ నమస్తే అండి, నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి, ఎస్ఆర్ నగర్లో జయంతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఉదయం హాస్పిటల్కి ఉదయ కృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ను వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. ఆయన హాస్పిటల్ తీసుకొచ్చే సమయానికి స్పృహలో లేరు. మేము ఏదన్నా తెలియని సబ్స్టెన్స్ ఏదన్నా తీసుకొని ఉంటారనే అనుమానంతో ఆయనకి మేము స్టమక్ వాష్ ఇచ్చాము. అట్లానే బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ కూడా టెస్ట్కి పంపించాము. వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి ఉదయ కృష్ణారెడ్డి గారిది. ఆయన నిన్నంతా ఆహారం తీసుకోకుండా కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నారు. ఏదన్నా ఆల్కహాల్ ఎక్కువైందా లేదన్నా ఏదన్నా తెలియకుండా ఏదైనా సబ్స్టెన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఉదయ కృష్ణారెడ్డి పూర్తిగా స్పృహలో లేరు. స్పృహ వస్తానికి కనీసం ఒక 24 గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాము. బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్ మనకి వస్తే కానీ మనకి పూర్తిగా క్లారిటీ రాదండి. బీపీ, పల్స్, శాచురేషన్స్, వైటల్స్ అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. పూర్తిగా స్పృహలో అయితే లేరు. అది డ్రౌజీగా ఉన్నారు ఆయన. స్టమక్ వాష్ చేశాక స్టమక్ వాష్ కంటెంట్స్లో అబ్నార్మల్గా అయితే ఏం డిటెక్ట్ అవ్వలేదు. ఫుడ్ పార్టికల్స్ కూడా ఏం కనపడలా. ట్యాబ్లెట్స్ అలాంటివి కూడా స్టమక్ వాష్లో అయితే ఏం రాలేదు. క్లియర్ లిక్విడ్ లానే వచ్చిందండి స్టమక్ వాష్. సో అంటిల్ ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చేదాకా మనం కూడా ఆయన ఏమి తీసుకోలేదని అనుకున్నాము. పూర్తిగా కోలుకున్నా కానీ ఉదయ కృష్ణారెడ్డి కోలుకొని మాట్లాడితే కానీ మనకు తెలియదు ఏం జరిగింది అనేది. విల్ వెయిట్ ఫర్ హిమ్ అండి. అది రెస్పాండ్ అవుతుంది. సమయం ఉదయం సుమారు 9:30 ఆ సమయాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ ఇంకా ఒక 24 గంటలు పట్టొచ్చు అనుకుంటున్నామండి పూర్తిగా స్పృహలో వస్తానికి. స్పృహలో వస్తే కానీ మనం కూడా క్లారిటీ చెప్పలేము. అసలు ఆయన తీసుకున్నారా తీసుకోలేదా మనమే ముందు అనుమానం పడతాం ఎందుకు. అది డ్రౌజీగా ఉన్నాడు మనిషి. పూర్తిగా అన్కాన్షియస్గా ఉన్నాడు వచ్చిన సమయానికి. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతా ఉన్నాడు. అన్కాన్షియస్ స్టేట్ నుంచి కొంచెం డ్రౌజీ స్టేట్కి వచ్చారు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ బ్రదర్ చెప్పడం అయితే కనుక నిన్నంతా ఆహారం తీసుకోకుండా ఏదో ఒక ముభావంగా ఉన్నాడు, కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటా ఉన్నారన్నారు. వీళ్ళు ఉదయం చూసినప్పుడు బెడ్ సైడ్ పక్కన ఆల్కహాల్ బాటిళ్లను ఏదో ఒక శానిటైజర్ బాటిల్ ఒకటి పక్కన ఉంది అన్నారు. వాళ్ళు అనుమానం చెంది ఏదన్నా తీసుకున్నాడేమో అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భయపడి ఆయన్ని హాస్పిటల్ తీసుకొని వచ్చారు. మేము కూడా అట్లానే ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అనిపిస్తుంది బాగానే. ఏదైనా పూర్తిగా స్పృహలోకి వచ్చాక కానీ మనకు క్లారిటీ రాదండి.